బయాప్సీ చేస్తే స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని తెలిసింది. సార్ ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం కాలేదు సార్. ఆ సమయంలో నాగేశ్వర ఆయుర్వేదిక్ ని సంప్రదించాను. క్యాన్సర్ అంటే పెద్ద జబ్బేం కాదు, కోలుకోవచ్చు. నాగేశ్వర ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ తీసుకున్నప్పటి నుంచి మంచిగా ఉంది. నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? విజయవాడ నుంచి. మీ సమస్య ఏంటమ్మా? చెస్ట్ పెయిన్ వస్తుంది తరచుగా. సాధారణంగా టెస్ట్ కోసం వెళ్తే టెస్ట్ చేసినాక బయాప్సీ చేస్తే స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని తెలిసింది. కిమోథెరపీ చేయించాలన్నారు. కిమోథెరపీ నాకు చాలా సైడ్ ఎఫెక్ట్ కు దారి తీసింది. జుట్టు రాలిపోవడము, వెయిట్ లాస్ అయిపోవడము, చాలా సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. నాగేశ్వర ఆయుర్వేదకు వచ్చినాక మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? కొంచెం బెటర్ ఉంది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. క్యాన్సర్ అంటే పెద్ద జబ్బేం కాదు, కోలుకోవచ్చు. నాగేశ్వర ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ తీసుకున్నప్పటి నుంచి మంచిగా ఉంది. నమస్కారం అమ్మా, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారు? నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పిండ్రు. కింద సంవత్సరం కీమో ట్రీట్మెంట్ ద్వారా తెలిసింది. కీమో తర్వాత నాకు చాలా ఇబ్బందులు వచ్చేవి. ఆ సమయంలో నాగేశ్వర ఆయుర్వేదిక్ ని సంప్రదించాను. అక్కడ ఇచ్చిన హెర్బల్ మెడిసిన్ వాడాను. ఆ తర్వాత వాంటింగ్స్ తగ్గాయి, నిద్ర బాగానే పోతున్నా. డాక్టర్ ఆకుల నాగేశ్వర్ గారికి మరియు నాగేశ్వర ఆయుర్వేదిక్ టీం వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతిరోజు మనము రోగాలతోని పోరాడుతున్నాము, కానీ ప్రకృతి దగ్గర ప్రతి సమస్యకు సమాధానం ఉంది. ఈ రోజు నేనున్నది నాగేశ్వర ఆయుర్వేద దగ్గర. ఇక్కడ క్యాన్సర్ అటువంటి రోగులకు కొత్త ఆశ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 1,00,000 మంది పైన బయటపడ్డారు. మందుల కంటే ఎక్కువ ఇది ప్రకృతి శక్తి. ఆడగాదు ఈడగాదు, ఆ రోగం వచ్చే నాడు కాదు, పొగ తాగేవారు ఆ పొగలోనే తన ప్రాణం ఆగిపోదు. క్యాన్సర్ అని పేరుందిరా, కష్టమే కానీ జయించగలమురా. ముందస్తు జాగ్రత్త పడితే బతుకును రక్షించుకుంటాం.